ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. తరువాత ఆ మైదానము యొక్క ఆవలి ప్రక్క నేను చూచినది ఏమనగా, యాత్రికులు త్రోవ పక్కకు సమీపముగా గల ఒక పాత స్తంభము ఉండు చోటుకు చేరిరి. వారిద్దరూ దాన్ని చూచి దాని విపరీత రూపమునకు ఆశ్చర్యపడి దుఃఖించిరి. ఎందుకనగా అది స్తంభరూపముగా మార్చబడిన స్త్రీని పోలి ఉన్నట్లు కనబడింది. కాబట్టి వారు కొంతసేపు అక్కడ నిలిచి దాన్ని తేరి చూచుచుండిరి. అది ఏమిటో వారు తెలుసుకొనలేకపోయిరి. తుదకు నిరీక్షణ చిత్తుడు దాని తల మీద వింతైన అక్షరములతో వ్రాయబడిన వ్రాత చూచెను. అయినను అతడు చదువులేక విద్యగల క్రైస్తవుడు దాని అర్థము చెప్పగలడేమో అని అతని పిలిచెను. కాబట్టి అతడు వచ్చి కొంతసేపు ఆ అక్షరములను కూర్చిన తరువాత అది లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనమని అర్థమిచ్చెనని తెలుసుకొనెను. కాబట్టి అతడు దానిని చదివి తన సహవాసికి వినిపించిన తరువాత వారిద్దరూ లోతు యొక్క భార్య సొదొమ అను పట్టణంలో నుండి పారిపోవచ్చుండగా ఆమె లోభచిత్తురాలై తన వెనుక నుండి చూచినందున ఉప్పు స్తంభమాయనని జ్ఞాపకం చేసుకొని ఆ స్తంభము ఇదే అని తలంచిరి. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనము. హఠాత్తుగా వారికి కనబడిన ఆ వింతైన దర్శనము ఈ క్రింది సంభాషణ జరుగుటకు కారణమైనది. క్రైస్తవుడు: ఆహా, నా సహోదరుడా, ఇది మనకు సమయోచితమైన దర్శనము. లోబమను కొండను చూచుటకు దేమ మనలను పిలిచిన వెంటనే ఇది కనబడుట మనకు మేలైయున్నది. వాడు కోరినట్లు నీవు కొంతమట్టుకు ఇచ్చియించినట్లు మనము మార్గము విడిచి అక్కడికి వెళ్ళియు ఆ స్త్రీవలే మనమును మన తరువాత వచ్చువారు చూచుటకు భయంకరమైన గుర్తుగా చేయబడి ఉండవచ్చును గదా.